ఇశ్రాయేలీలు ఒకనాడు బబులోను చెరలోకి వెళ్ళారు. బబులోను చెరలో 70 సంవత్సరాలు రాజు అయినటువంటి నెబుకద్నెజరు చిత్రహింసలు చేశాడండి. అది ఎప్పుడు వాళ్ళు చేస్తే క్రీస్తు పూర్వం సుమారుగా 600 సంవత్సరాల్లో వాళ్ళు బబులోను చెరలోకి వెళ్తారు. 3 దఫాలుగా వెళ్ళారు. ఆ 3 దఫాలుగా వెళ్ళినప్పుడు మొదటి స్టేజ్లో మొదటి ఫేజ్లో డానియల్, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి వారు వెళితే అప్పుడున్నటువంటి చాలా ప్రవక్తలు, ఎజెకియల్ అనేటువంటి ప్రవక్త, హెజ్కేల్ అనేటువంటి ప్రవక్త ఉన్నాడు కదా, ఆ వ్యక్తి కూడా అదే టైంలో ఆ బానిసత్వంలోకి వారు వెళ్ళారు. అప్పుడే హెజ్కేల్ గ్రంథాన్ని రాస్తాడు. హెజ్కేల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన ప్రవచనాన్ని తెలియజేస్తాడు. ఎండిన ఎముకలు మరలా అవి గొప్ప సైన్యంగా మార్చబడతాయని హెజ్కేల్ గ్రంథం 38వ అధ్యాయంలో చెప్పండి రీతిగానే మరలా ఇజ్రాయెల్ దేశం మరలా పునరుద్ధరించబడింది. మరలా యెరూషలేము దగ్గరికి అందరూ వచ్చారు. యెరూషలేము ప్రాకారాలు కట్టబడటం, యెరూషలేము మందిరం మరలా పునర్నిర్మించబడటం, ఇవన్నీ కూడా హెజ్కేల్ చెప్పిన ప్రవచనం నెరవేరిపోయింది. అవి గొప్ప సైన్యంగా మార్చబడతాయి. నిజంగా ఆ యొక్క మాట నెరవేర్చబడటం లేదా? ఇజ్రాయెల్ గొప్ప సైన్యంగా మార్చబడలేదా? ఎండిన ఎముకలు, వీరందరూ బానిసత్తులు ఉండేటువంటి వీరు, ఎందుకు పనికిరాను అనుకున్నటువంటి వారు గొప్ప సైన్యంగా మార్చబడి ప్రపంచాన్ని ఏలుతున్న పరిస్థితులు ఈరోజు లేవా? హెజ్కేల్ ప్రవచనం నెరవేర్చబడింది. ఇశ్రాయేలీలు మరలా కోరేష్ అనేటువంటి రాజు ద్వారా క్రీస్తుపూర్వం 538 సంవత్సరం నుంచి 36వ సంవత్సరం వరకు కోరేష్ పరిపాలనలో ఇశ్రాయేలుకి విడుదల వచ్చింది. కోరేష్ అనే మాటకు సూర్యుడు అని అర్థం. నీతి సూర్యుని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వడానికి లోకానికి వచ్చాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆ కోరేష్ మన ప్రభుని రక్షణ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. కోరేష్ ఎప్పుడైతే వచ్చాడో ఇశ్రాయేలుకి విడుదల వచ్చింది. ఇశ్రాయేల్ అందరూ మరలా బంధింపబడిన వారందరూ కూడా విడుదల పొంది యెరూషలేముకి వచ్చి మరలా వారు దేవుని ఆరాధన చేస్తున్నప్పుడు ఆ టైంలో ఎజ్రా, నెహెమ్యాల ద్వారా మరలా మందిరం పునరుద్ధరించబడింది. మరలా తిరిగి మందిరం కట్టబడింది. అప్పుడు జెరుబ్బాబెలు అనేటువంటి వ్యక్తి కావచ్చు, నెహెమ్యా కావచ్చు, ఎజ్రా ద్వారా మరలా మందిరం, కోరేషు ద్వారా మరలా మందిరం నిర్మించబడినప్పుడు క్రీస్తు పూర్వం 483 సంవత్సరం 73 సంవత్సరం వరకు ఎస్తేర్ గ్రంథం జరిగింది. 458 సంవత్సరం 445 సంవత్సరం వరకు ఎజ్రా, నెహెమ్యా మందిరాన్ని కడతారనేటువంటి విషయాన్ని, చరిత్రను మనం చూస్తుంటాం.